వలసంపేట గ్రామ ప్రజలందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి వలసంపేట మన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యచంద్ర గారికి, అలాగే వలసంపేట గ్రామంలో జనసేన నాయకుడైనటువంటి పి కృష్ణ గారికి, అలాగే జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో కూడా ఎంతో సరదాగా సంతోషంగా ఆడపడుచులందరూ కూడా పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకొని, ఇల్లు అలంకరించుకొని ముగ్గులు వేసుకొని చక్కగా ఆనందంగా ఇంటిల్లపాది ఆడపడుచులతోటి, అల్లుళ్ళతోటి, కొత్త అల్లుళ్ళతోటి అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండగ. కాబట్టి ఈ పండగ పురస్కరించుకొని సాంప్రదాయబద్ధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, మా భువనమ్మ చెప్పినట్టుగా, ఆశించినట్టుగా ఈ సంవత్సరం మన కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్లో అడుగుపెట్టాం. కాబట్టి మా భువనమ్మ ఆదేశాల మేరకు అందరూ కూడా సంతోషంగా ఇంటిల్లపాది కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలని, అలాగే భోగి భాగ్యాలు సంతోషంగా ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుండాలని చెప్పి సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వలసంపేట గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తులో జనసేన పార్టీ యువ నాయకులు ప్రగడ కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో ఇంత చక్కటి వలసంపేట గ్రామంలో ఆడబడుచులతో నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మీద కూడా 230 మందితో ఈరోజు ముగ్గుల కార్యక్రమం పెట్టడం అన్నది ఇది అతిపెద్ద ముగ్గుల పోటీగా నేను పరిగణిస్తున్నాను. ఇలాంటి తరుణంలో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని వీళ్ళందరూ కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అన్నది ముందుగా కృష్ణబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా సోదర సమానమైనటువంటి పారిశ్రామికవేత్త వెలగ వెంకట కృష్ణారావు గారు ఈ గ్రామంలో కూడా ఎంతోమందికి ఆయన జీడిపిక్కల పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అన్నది కూడా ఈయన కూడా నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రగడ కృష్ణబాబు గారు ఎవరైతే ఈ 228 మందిలో ఎవరైతే ముగ్గుల పోటీలో విజేతలు ఉన్నారో ఫస్ట్ బహుమతిగా 10 తులాలు ఎండి ఇవ్వడం జరుగుతుంది. రెండవ బహుమతి 5 తులాలు ఎండి, అలాగే మూడో బహుమతి 3 తులాలు ఎండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ముగ్గుల పోటీలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ ఇవ్వడం కూడా రేపు సంక్రాంతి రోజు స్టేజ్ మీద కూడా అందరికీ కూడా ఆహ్వానించి ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు ఇచ్చి ఈ సంక్రాంతి ఆనవాయితీని ఆడపడుచులు యాక్చువల్గా అయితే పిండి వంటలతో అలాంటి వాటితో చాలా బిజీగా ఉంటారు. అలాంటి తరుణంలో ఇంత చక్కగా వేసిన నా సోదరిమణులు ఆడపడుచులందరికీ కూడా ఇంత చక్కగా ఇంత ముగ్గుల పోటీలో పాల్గొని భారీ ఎత్తులో కూడా ఇంత విజయవంతం చేసినందుకు నా ఆడపడుచులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. వలసంపేట గ్రామం చెందిన ప్రగడ కృష్ణబాబుని. నేను యూత్ కుర్రోళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చాను, రేపు ఇలా మనం ముగ్గులు పెడదాం, ఏం చేద్దామంటే ఆ కార్యక్రమం అంతా మా యూత్ కుర్రోళ్ళందరూ నన్ను ఇలా పెడదామంటే ముందుకు వచ్చి ఆలయ దగ్గరుండి అన్నీ జరిపించి నేను ఇలా చేస్తామని మమ్మల్ని అందరూ ముందు లాగి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ముందు వేరువేరుగా పిల్లలకి, పెద్దలకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి అందరికీ కలిపి నాకు పండగ శుభాకాంక్షలు. ఇట్లు ఈ చేసిన కుర్రోళ్ళకి, జనసేన యూత్ కుర్రోళ్ళకి మరి వేరువేరు ధన్యవాదాలు. ఇంత చక్కగా చేసినందుకు వేరువేరుగా మా ఊరు ఇంకా ఎంత బాగా చేసుకుంటామని పేషిస్తున్నాం.